ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ కోడి యాప్ గురించి చిన్న విషయమే తెలుసుకుందాము. సో చాలామంది అంటే మన అన్ని యాప్లో ఉపయోగించుకుంటూ కోడి యాప్ అనేది జియో టీవీని ఏ రకంగా ఇన్స్టాల్ చేసుకొని ప్లే చేసుకోవాలో చూసుకుంటున్నాం, కానీ అది ఓపెన్ చేయడంలో చాలా టెక్నిక్స్ అయితే ఉన్నాయి. సో చాలామందికి అర్థం కాక సెట్టింగ్స్లో వెళ్ళి మళ్ళీ ఏ రకంగా ఓపెన్ చేయాలని చెప్పి కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. సో అలాంటి వారి కోసం అయితే ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మనము మన డిస్ప్లే ఈ రకంగా ఉన్న తర్వాత ఈ కోడి యాప్ ఉంది కదా, సో ఈ కోడి యాప్ అనేది మనము ఓపెన్ చేసుకుందాము. కోడి యాప్ ఓపెన్ చేసుకున్నట్లయితే ఇంటర్ఫేస్ అనేది మనకి ఏ రకంగా ఉంటుందో చూద్దాము. సో ఆల్మోస్ట్ అయితే స్క్రీన్ ఓపెన్ చేసిన తర్వాత కోడి యాప్లో అయితే మనం వెళ్ళిన తర్వాత మనకి ఇది అప్డేట్ వర్షను. సో ఇది మన టీవీ నుంచి ఇన్స్టాల్ చేసుకొని సెట్టింగ్ చేసుకున్నాము. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నది కదా లెఫ్ట్ సైడ్. సో మూవీస్, టీవీ షోస్, మ్యూజిక్ వీడియో, టీవీ ఉంది కదండి, టీవీ దగ్గర అయితే మనం ప్లే చేయాలి. సో పైన ఇన్స్టాలేషన్ అవుతుంది కదా రైట్ సైడ్ పైన. సో ఆ రకంగా ఏంటంటే ఛానల్స్ అన్నీ కూడా ఇక డిస్ప్లేలో మనకు కనిపిస్తూ ఉంటాయి. సో మనం ఏం చేస్తున్నామంటే ఇంతకుముందు యాడాన్స్లో వెళ్ళి యాడాన్స్ ద్వారా జియో టీవీలో వెళ్ళి జియో టీవీ నుంచి మనము అన్ని ఛానల్స్ అయితే ప్లే చేసుకుంటూ ఉండేవాళ్ళము. సో ఈ రకంగా యాడాన్స్లో వెళ్ళిన తర్వాత జియో టీవీ ఉంది కదా, సో జియో టీవీ ఓపెన్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సిన లాంగ్వేజెస్లో ఇవన్నీ ఛానల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. సో తెలుగు, హిందీ, మరాఠీ, పంజాబీ, ఉర్దూ ఈ ఛానల్స్ అన్నీ కూడా ఈ రకంగా ఉండేవి కాబట్టి ఇందులో నుంచి మనము ఫర్దర్గా ఛానల్స్ అనేది మనకి కావాల్సిన లాంగ్వేజ్ అనేది యూజ్ చేసుకునే వాళ్ళం. సో తెలుగు లాంగ్వేజ్ కాబట్టి తెలుగు ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి తెలుగు ఛానల్స్ కావాల్సిన డిస్ప్లే అన్నీ కూడా ఈ రకంగా ఉండేవి. సో ఏదైనా మనం ప్లే చేసుకుంటే అవి డిస్ప్లేగా ప్లే అయ్యేది. ఈ ప్రాసెస్ అనేది చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి ఇదేమో మనకు అవసరం లేదు. సో బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న టీవీ ఉంది కదా, సో టీవీ దగ్గర అయితే అన్ని ఛానల్స్ అవైలబిలిటీ ఉంటాయి. దీంట్లో కూడా టీవీ ఛానల్స్ గ్రూప్గా అవన్నీ క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఆల్ ఛానల్స్ దగ్గర ప్లే చేసినట్లయితే మనకు కంప్లీట్గా ఉన్న ఛానల్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో అలా కాకుండా మనకు కావాల్సిన లాంగ్వేజెస్ ఇక్కడ బెంగాలీ, బిజినెస్ న్యూస్, డెవోషనల్, ఎడ్యుకేషనల్, ఇంగ్లీషు, ఎంటర్టైన్మెంటు, ఎక్స్ట్రా అంటే మనకు కావాల్సిన అదర్ లాంగ్వేజెస్ కానీ గుజరాతీ, హిందీ ఛానల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో హిందీ ఛానల్స్ ఇష్టపడే వాళ్ళు ఇక్కడ నుంచి మనం ప్లే చేసుకొని అన్ని ఛానల్స్ చూసుకోవచ్చు. సో ఈ రకంగా కన్నడ ఛానల్స్ ఉన్నాయి, కిడ్స్ ఛానల్స్ ఉన్నాయి, లైఫ్ స్టైల్స్ ఉన్నాయి, మలయాళం ఉన్నాయి. సో ఈ మూవీస్, మ్యూజిక్ వెళ్ళిన తర్వాత జస్ట్ లాస్ట్లో అయితే మన తెలుగు అయితే ఉంటుంది. సో మరి ఎందుకో ఈ సీరియల్లో తెలుగు అనేది చాలా లాస్ట్లో ఉంది ఇది. సో ఎందుకంటే ఎక్కువ వాళ్ళు నార్త్ ఇండియన్స్ అంటే వేరే వేరే లాంగ్వేజ్ వాళ్ళు దీన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు. సో తెలుగు వాళ్ళు తక్కువగా వాడుతూ ఉంటారు కాబట్టి ఇదైతే ఇక్కడ ఈ గ్రూప్లో ఓపెన్ చేసినట్టయితే మనకు అన్ని తెలుగు ఛానల్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. సో మనం ఏదైతే ఛానల్స్ ప్లే చేసుకొని చూస్తామో అవన్నీ కూడా ఇక్కడ పైన డిస్ప్లేలో కూడా మనకి రీసెంట్లీ ప్లేడ్ ఛానల్స్ దగ్గర ఇవన్నీ కూడా ప్లే అవుతాయి. సో నో ప్రాబ్లం. మనం ప్రతిసారి వెళ్ళి ఆ తెలుగు లాంగ్వేజ్ గ్రూప్లోకి వెళ్ళి అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని చూడాల్సిన పని లేదు. సో మనం ఎక్కువ ఇష్టపడే ఛానల్స్ అంటే మన ఫేవరెట్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రీసెంట్లీ ప్లేడ్ ఛానల్స్లో అయితే యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ మేము ప్రీవియస్గా చూసినవి అన్నట్టు. సో ఇక్కడ నుంచి మనం కూడా అన్నీ కూడా ప్లే చేసుకోవచ్చు. సో ప్లే చేసినట్లయితే అన్నీ కూడా ప్లే అవుతాయి. సో నో ప్రాబ్లం. కానీ ఈ అంత ప్రాసెస్లో ఉండడానికంటే ఇది షార్ట్కట్లు ఉంది కాబట్టి సో అన్ని ఛానల్స్ మనం ఫ్రీగా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. కాకపోతే ఈ కోడి యాప్ల ద్వారా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒకసారి మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత 1 month 2 months మహా అయితే 3 months వరకు రన్ అవుతుంటుంది. తర్వాత మళ్ళీ బ్లఫరింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈ కోడి యాప్ అనేది అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది. సో నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేసిన బెస్ట్ యాప్ ఇది. ఏపీకే ఫైల్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి కూడా మీరు సెట్టింగ్ చేసుకొని దీన్ని వాడుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని ఛానల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.